వేదాహ అనే నక్షత్రం ఉంది. బ్రహ్మదేవుడు సరిగ్గా 4 ముఖాలండి దానికి, చతుర్ముఖ బ్రహ్మ. దాన్నే గ్రీకులు వేగాస్ అన్నారు, మనం వేదాహ అన్నాం. గ్రీకు సంస్కృతం ఒక భాషలు అవి, లాటిన్ సంస్కృతాలు అవన్నీ. వాళ్ళు వేగాస్ అన్నారు, మనం వేదాహ అన్నాం. దాని కింద కొంచెం దూరంగా ఒక నక్షత్రం ఉంటుంది, లైర్ అంటారు దాన్ని. వీణ ఆకారంలో ఉంటుంది. ఇప్పటికీ గ్రీకు భాషలో, ఇంగ్లీష్ భాషలో లైర్ అన్నా లిరిక్స్ అన్నా సాహిత్యం. వీణ ఆకారంలో ఉండదు కాబట్టి సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంటుంది, లక్ష్మీదేవి చేతుల్లో ఉండదు. డబ్బున్నవాడు దేశాన్ని వాయిస్తాడు, వేరే ఏం వాయించడు. దేశాన్ని వాయిస్తాడు, వీణ వాయించడు. సరస్వతీదేవి చేతుల్లో ఎందుకు ఉంటుంది? ఆ నక్షత్రం వీణాకారంలో ఉంటుంది. ఆ నక్షత్రం పేరు మూలా. మూలా నక్షత్ర సముదాయం మీరు చూసుకోండి, అందుకే మూలా నక్షత్రం సరస్వతి. అదో మూల తెలుగు మూల కాదు, సంస్కృతం మూల, మూలమైన నక్షత్రం. సృష్టికి మూలం వాంగ్మయం. వాచారంభణం వికారో నామధేయక ఉంది కదా. వాచారంభణం వాంగ్మయమే నామ సృష్టి ప్రారంభం. వాకుకు మూలం సరస్వతి. సరస్వతి మూల నక్షత్రం అంటే మూలమైన నక్షత్రం, మూల కూర్చున్న నక్షత్రం కాదు. దాన్ని పెద్ద దోషభూయిష్టం చేసేసాం మనం. ప్రతిదానికి ఈ లెక్కలు వెనకాల, ఈ నమ్మకాలు కాదు, వెనకాల ఖగోళ శాస్త్రం అపూర్వంగా. పైగా ఆశ్చర్యం ఏంటి, బ్రహ్మదేవుడు నక్షత్రంగా చెప్పే అభిజిల్ లగ్నం వేదాహ నక్షత్రం ఉందే, అది 4 ముఖాలుగా ఉండే చతుర్ముఖ బ్రహ్మ అన్నారు. ఈ వీణ రూపంలో ఉన్న నక్షత్రం ఉంది కదా మూల, ఈ రెండిటికి మధ్యలో నక్షత్రాల గుంపు హంసవాహనం, హంస రూపంలో ఉంటుంది. అందుకే బ్రహ్మకి సరస్వతికి ఇద్దరికీ హంసవాహనం కామన్. ఎవరు ఖాళీగా ఉంటే వారు వేసుకెళ్తారు. 2 నక్షత్రాలు పక్కన అంటే ఖగోళంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో, నక్షత్రం అంటే మీకు అందరికీ తెలుసున్నది, నక్షత్రం ఒక నక్షత్రం కాదు, కొన్ని వేల నక్షత్రాల సముదాయం. అశ్విని అంటే మొత్తం సముదాయాన్ని ఇలా మ్యాప్ పాయింటింగ్ గీత గీస్తే అశ్వముఖంలో ఉంటుంది. నాసా వాళ్ళు చేసి చూసి నిరూపణ చేశారండి, అశ్విని నక్షత్రం గుర్రముఖం ఆకారంలో ఉంటుంది, భరణ నక్షత్రం భరణలాగే ఉంటుంది గుండ్రంగా చేసి చూపించారు వాళ్ళు. ఆ మ్యాప్స్ ఉన్నాయి, మీకు గూగుల్లో దొరుకుతున్నాయి. అది భారతీయ విజ్ఞానం. దీన్ని మొత్తం చేసి మనం ఏం చేసాం, ఆరుద్ర అత్తగారికి గండం ఎవరు చెప్పారో, రోహిణి మేనమావ గండం. రోహిణి నక్షత్రం ఎందుకు మేనమావ గండం? కృష్ణుడు రోహిణిలో పుట్టాట. మరి రోహిణిలో పుట్టినవాడు భగవద్గీత చెప్పొచ్చు కదా, మేనమావని చంపడం ఎందుకు? అది చేయడు, మేనమావ లోకువా. అందుకని మేనమావని దూరంగా వెళ్ళిపోతే బతుకుతాడా? ఇదో అజ్ఞానం భయంకరంగా. ఇది బాగా వ్యాపింపజేయడం ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి నక్షత్రాలు పుట్టగానే మా ప్రాణాలు చేయడం ఇక్కడ. ఏది గండం ఈ అడిగేవాడే మాకు గండం. రోహిణి నక్షత్రంలో పుట్టినవాడు మేనమావను ఎందుకు చంపుతాడు? కంసుడిని ఎందుకు చంపాడు? పైగా సరదాకి చంపాడు. ఎంత దుర్మార్గుడు అండి. పసిపిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఏ శిశువు మీద జరిగేది. పరమాత్మ కాబట్టి తట్టుకున్నాడు, కానీ మనం తట్టుకోగలమా? పసిపిల్లాడి మీద 30 మీరు భాగవతం లెక్కట్టుకోండి, పోతన దగ్గర నుంచి 30 హత్యా ప్రయత్నాలు. వాడు మేనమావ. మరి అటువంటి వాడిని చంపకపోతే మా మేనమావని దండేస్తారా? అంటే ఈ బిడ్డ ఎవరో రోహిణిలో పుడితే మేనమావని చంపడం పని ఏమిటండి? మనం పెట్టేసుకున్నాం అంతే. మరి అది నిజమైతే ఇంకోటి కూడా నిజం. అసలు మనకు పాజిటివ్ లేదు, నెగిటివ్ ఎంతసేపు. అది నిజమైతే మనవాడు భగవద్గీత చెప్పాలి కదా. పోనీ 16,000 మందిని చేసుకోవడం అంటే బాగుండదు, అంత కుదరదు. పోనీ భగవద్గీత చెప్పాలి కదా, పోనీ గోవర్ధనం ఎత్తాలి కదా, కనీసం కుచేరుడికి 2 ఎకరాల భూమి ఇవ్వాలి కదా. అవి ఏమీ చేయడా, మేనమావను మాత్రం చంపుతాడా? ఎక్కడ నమ్మకాలు ఇవన్నీ? ఇది ఏమన్నా అంటే మీరు జ్యోతిష్యాన్ని విమర్శించారు, పక్కాగా విమర్శిస్తామండి. పక్కా కుదరదు ఇది. ఇవి చెప్పినంతకాలం మనం బాగుపడం, నన్ను మన్నించండి. జ్యోతిష్ శాస్త్రవేత్తలు, వాస్తు శాస్త్రవేత్తలు మన్నించండి. ఈ పిచ్చి నమ్మకాలు చెప్పినంతకాలం మన శాస్త్రాలు మట్టి కొట్టుకుపోతాయి. పైగా ఇతర మతాల దాడి ఎక్కువైంది, దయచేసి గమనించండి. ఇవన్నీ మొత్తం వాళ్ళు వాడుకుంటున్నారు. మనం వాస్తు చెప్పేవాళ్ళు, ముహూర్తాలు పెట్టేవాళ్ళు, జ్యోతిష్యాలు టీవీల్లో మొత్తం అరగంటకి 30,000 ఇచ్చి పక్కాగా టీవీలు వింటుండగా చెప్తున్నారు, అరగంటకి 30,000 ఇస్తున్నారండి. ఐ ప్రూవ్ ఇట్. డబ్బిచ్చి పెట్టించుకుంటారండి కార్యక్రమాలు. మేము గంటలు వాగితే మాకు 1000 ఇవ్వడానికి ఏడుస్తారండి వేధవలు. మేము సత్యం చెబుతాం కదా, సత్యం నచ్చదు. సత్యం ఖరీదు 1000, అబద్ధం ఖరీదు 30,000. పెట్టించుకోవడం శుభ్రంగా. తర్వాత ఇవన్నీ జనంలో నమ్మకాలన్నీ పెంచేసేయడం. తర్వాత మేము అది చేస్తాం, ఎండుమిరపకాయలతో యాగం చేస్తాం, పండు మిరపకాయలతో పండగ చేస్తాం అని చెప్పిన తర్వాత అమ్మవారు మొత్తం బిడిచి కొడితే మొత్తం పొక్కులు రేపు కూర్చోవడం ఇంట్లో. ఏ శాస్త్రం అండి? ఎలా? జ్యోతిశాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం. మీరు వ్యక్తులకు అన్వయం చేయడమే తప్పు, మొహమాటం లేకుండా చెప్తున్నాం. తప్పు. అది వ్యక్తులకు అన్వయం చేస్తే ఎంతవరకు జరుగుతుంది? 100 మందిలో ఒకడికి జరుగుతుంది. ఆ ఒకడిని టీవీలో పెట్టి ప్రచారం చేస్తారు. 99 మందికి జరగలేదు, మీరు ఆ విషయం చెప్పట్లేదు. ఇది ఖగోళ శాస్త్రం. ఆ ఖగోళ శాస్త్రపు కథలే తారాశేషాంకం, అదే త్రిపురాసుర సంహారం, అదే ధ్రువోపాఖ్యానం, అదే బ్రహ్మ సరస్వతుల కథ, కళాపూర్ణోదయానికి మూలం కావ్యం.
ఈ ఖగోళ శాస్త్రాన్ని జనానికి అందించడానికి ఆ రోజు టీవీలు లేవు, దయచేసి అర్థం చేసుకోండి, పేపర్లు లేవు, విద్యా వ్యవస్థలో అందరికీ చదువుకునే అవకాశాలు లేవు, పుస్తకాలు లేవు. ముందు భారతాన్ని రచించిన వాడు గణేశుడు, రామాయణాన్ని ఎవరో ఎందుకు రాయలేదండి తాటాకుల మీద? ఈ పాట రాసే వినాయకుడు అప్పుడు లేకపోయాడా? రామాయణ కాలం నాటికి లేఖన సాధనాలు లేవు, అవసరం లేదు. అది అజ్ఞానం కాదు, చేతగా అవసరం లేదు. రామాయణం మొత్తం కంఠస్థం చేయించాడు వాల్మీకి. 24,000 శ్లోకాలు అద్భుతంగా కంఠస్థం చేయగలిగిన పిల్లలు ఉండేవారు ఆ రోజుల్లో, పెద్దలు కాదు. ఇవాళ 1000 అప్పగించినందుకే మాకు బ్రహ్మాండమైన సన్మానాలు జరుగుతున్నాయి. ఆవిడ 24,000 అప్పగించారు. కాబట్టి అవసరం లేదు. లేఖన సాధనం బోర్డు భారతీయుడు కనిపెట్టలేక కాదు, ఇక్కడ అవసరం లేదు. ఇవన్నీ కనిపెట్టాక బుద్ధి నాశనమైంది. ఇవాళ లేఖనం ఎందుకండి? అది చక్కగా నన్ను మనింతురుగాక ఈ మధ్య వ్రతాలు మారిపోయినాయి. సత్యనారాయణ వ్రతం చేయిస్తే పురుష సూక్తం, శ్రీ సూక్తం గంటో పురుష సూక్తం గంటి చదువుతున్నాడు ఫోన్లో. పురుష సూక్తం గంటి చదువుతావా? కొన్ని సహస్రనామాలు చదివామంటే అర్థం ఉంది, 1000 నామాలు గుర్తుండకపోవచ్చు. అది కూడా విష్ణు సహస్రం, లలితా సహస్రం గుర్తులేని పురోహితుడు ఉన్నాడు అంటే కంఠస్థ రాకపోతే వాడు పౌరోహిత్యాన్ని పనికిరాడు. నాకొచ్చిన మా ఆవిడకొచ్చిన మీకు రావా? విష్ణు సహస్రం, లలితా సహస్రం నోటికి రాకపోతే మన బతుకెందుకు? ఇవి చూసి చదువుతున్నారండి. ఏది స్త్రీ సూక్తం, పురుష సూక్తం చూసి చదువుతారా మీరు? తైత్రీయ భాష్యం మొత్తం ఇందాక ఎంత పెద్దది, 40 నిమిషాలు పట్టింది. హాయిగా చదవడం విన్నామే, మళ్ళీ ఈ దృశ్యం కనపడుతుందా అనుకున్నాను నేను అసలు. ఎందుకంటే శుభ్రంగా ఇప్పుడు ఫోన్లో పెట్టేస్తారు, చక్కగా మనం చదువుకో అంతే. ఎక్కడగా ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జేతాన జీవంతి ఉండండి, ఇలా గంటతోడు కాస్త ఏన ప్రయంతి అభిషం విశంతి. ఎందుకంటే ఇది వెళ్ళలేదు పైకి. ఇది ప్రయంతి అయినప్పుడు ఆయన అభిషం విశంతి, ఇది ప్రయంతి లేదు, ఈయన కూర్చున్నాడు ఇక్కడ. ఎంతకాలం సాగిస్తాం ఇది? రామాయణ కాలానికి మీకు లేవు, లేకపోతే వినాయకుడి బదులు ఇంకొకటి ఉండడు అక్కడ, అవసరం లేదు. భారత కాలం వచ్చేసరికి బుద్ధి మందగించింది. భాగవతంలో వ్యాసులే చెప్పాడు కదా, మందాశ్చ అల్ప ప్రజ్ఞాశ్చ. మరుగుజ్జు మనుషులు పుడతారు, ఒక్క శ్లోకం కూడా నోటికి రాదు. ఉప్పు కప్పు రంబు అప్పగిస్తే మా మనవడు మహాపండితుడు అంటాడు. ఉప్పు కప్పురం అప్పగించాడు ఈ సన్నాసి. వీడిని టీవీలో ప్రొజెక్ట్ చేస్తాడు. మేము రైల్లో పెడుతుంటే మాకు చూపించి మా వాడు పద్యాలు చెబుతాడు వినండి. ఇదో కర్మ మాకు ఇక్కడ. వీడు అప్పగించేవన్నీ మేము వినాలి, ఆ రైలు దిగే వరకు ఈ శనోదలతో. ఇప్పుడు వాడిని ఆశీర్వదించాలి పైగా, ఇదో పని. ఇంత ప్రజ్ఞ అయింది ఎందుకైందండి? కలికాలం కారణంగా. 24,000 శ్లోకాల రామాయణాన్ని రవకుశులు రామరాజ పట్టాభిషేకం సమయంలో వీధుల్లో ఉండి గానం చేశారే. రామచంద్రుని కుమారులు కాబట్టి కాదండి, పొరపాటు. ఆ రోజుల్లో అందరూ అలాగే ఉండేవారు. ఏదో దైవత్వాన్ని అంటకట్టేది అక్కడ. నా మేధాశక్తి అటువంటి వాల్మీకి శిష్యులు వాడు. రామచంద్రుని కుమారులు తర్వాత వాల్మీకి శిష్యులు. ఆయన అలా తయారు చేశాడు. భారత కాలానికి లేఖనం వచ్చింది. ఎందుకంటే వ్యాసుడు ఎందుకు ఈ మందజాతి బయలుదేరుతుంది, ఇది వీళ్ళు మొత్తం మర్చిపోతారు, అందుకని ఎక్కడో ఒకటి రాసేయడం మంచిది. సత్రయాగం చేయించి ద్వాపరయుగం చివరిలో 100 ఏళ్ల పాటు సత్రయాగం చేసి మొత్తం పండితులందరినీ పిలిపించి సంభావనలు ఇప్పించి ఎవరికి వచ్చింది వాళ్ళు మొత్తం కాగితం మీద రాసేయంటే 2వ ఎక్కని దగ్గర నుంచి మొత్తం రాయించి పారేశాడు. లేకపోతే ఉండవు పోతుందనే భయం ఆ మహానుభావుడికి. ఇది ఏదో రకంగా మిగలాలి కదా, మనం ఇప్పుడు కూడా గ్రంథస్థం చేస్తాం కదా, ఏదన్నా ఆయన తాపత్రయం అది. ఈ సాహిత్యం వెళ్ళిపోతుంది. ఇది ఇప్పటికే చాలా నష్టమైందండి. వేదశాఖల్లో మంత్రాలన్నీ ఉన్నాయండి, పెద్దలకు తెలుసు, లేవు, చాలా భాగం దొరకట్లేదు. అయితే ఒక 9 మంత్రాలు దొరుకుతాయా ఒక వేదంలో? 9 శాఖలే. 9 శాఖలతో మన వేదం ఏమిటండి? ఇంకోటేమో 1000 ఉంటాయా? ఇంకోటేమో 121. ఎంత తేడాలు ఎందుకు ఉన్నాయండి? అయిపోయాయి, దొరకలేదు మందబుద్ధి కారణంగా. అందుకని బ్రాహ్మణులను ప్రత్యేకంగా కేటాయించి వీరికి ఈ వేదం అంటే ఆ రకంగానే కాపాడతారు కదా. ఈ పురాణం నష్టశాఖస్య వేదార్థస్యోపబృంహణం. వేదశాఖలు ఇదివరకే నష్టమైపోయిన వాటిని కొందరు పెద్దలు, వ్యాసుడు లాంటి వారు, వాల్మీకి లాంటి వారు ఏం చేశారంటే ఇవి నష్టమైపోయి ఏదో ఒక కథ రూపంలో పిల్లలకు అందకపోతే, తర్వాత వాళ్ళకి అందకపోతే అసలు విషయం లేకుండా పోతుంది. కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం. తారాశీశాంగం కథ రూపంలో, త్రిపురాసుర సంహారం రూపంలో, ధ్రువోపాఖ్యానం రూపంలో, ఇలా రకరకాల కథల రూపంలో చెప్పారు. అందులో విషయాలు గమనిస్తే, వాటికి పెట్టిన పేర్లు గమనిస్తే వెనకాల ఖగోళ విజ్ఞానం అంతా అర్థమవుతుంది. అంతెందుకు ఇవాళ పొద్దున చదివిన తైత్తిరీయంలో చూడండి మీరు. శన్నో మిత్రశం వరుణక శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః. ఏమిటి శమ్నః? మాకు శుభం కూర్చును కాక, అది పక్కన పెట్టండి. మిత్రక, వరుణక, అర్యమ. సరిగ్గా మిత్రక అంటే ప్రోటాన్స్, వరుణక అంటే ఎలక్ట్రాన్స్,